వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్ అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చినగాని దయాకర్ మనతో పాటు ఉన్నారు. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగులను మోసం చేసింది. నిరుద్యోగులకి గతంలో ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఏందండి అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుంది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు ప్రధానంగా నిరుద్యోగుల్ని తెలంగాణ యువతను నిండా ముంచింది కాబట్టి తెలంగాణ యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాడి కాంగ్రెస్ ప్రజాపాలనని అధికారంలో తీసుకొచ్చారు. ఇవాళ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 70,000 ఉద్యోగాల భర్తీ చేసి ఇవాళ పరీక్షల నిర్వహణలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు అత్యంత పారదర్శకంగా ఉండి పరీక్షలు నిర్వహించినటువంటి ఘనత మాకు దక్కింది. తెలంగాణ నిరుద్యోగుల కోసను వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ యువ సంగ్రామ అనే సదస్సు పెడతా ఉందండి. ఇవాళ బీఆర్ఎస్ ఉన్నటువంటి హాయంలో మురళీ ముదిరాజు గాని, లేకపోతే సునీల్ నాయక్ గాని, లేకపోతే ఇదే అశోక్ నగర్ లో చనిపోయినటువంటి మన అమ్మాయి ప్రవళిక గాని, ఇలాంటి కుటుంబాలకు మొదటగా బేషరతగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. ఇవాళ కేటీఆర్ ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా ఉండి వాళ్ళ యొక్క మాటలకు, వాళ్ళ యొక్క అహంకారపూరితమైన పాలనకు ఇవాళ గుండె బగిలి చనిపోయినటువంటి నిరుద్యోగ యువతకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేనేమంటున్నా, ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనడం అవాస్తవమా? ఇదే ఎల్బీ నగర్, ఇదే స్టేడియంలో రాహుల్ గాంధీ గారు యువకులకు పెద్దపీట వేస్తామని అశోక్ నగర్ లో ఛాయ్ తాగుతూ చెప్పడం అబద్ధం అంటారా? ఈ 2 అబద్ధాలు అయితే మీరు చెప్పినవి కూడా అబద్ధాలే అనుకుందాం. మేము బరాబరు నిరుద్యోగుల పక్షాన ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. తెలంగాణలో ప్రతి ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హాయంలో నిర్వహించలేని గ్రూప్ 1 లాంటి పరీక్షను ఇవాళ అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఘనత మాకుంది. ఇవాళ గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇవాళ గ్రూప్ 1 లాంటి అత్యంత పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించగలిగినాం. తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనేది ఆలోచన. ముఖ్యమంత్రి గారు గతంలో ఇవాళ వయోపరిమితి రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా గతంలో పెట్టుకుంటే ఇవాళ దాదాపు 6,000 మందిని రిటైర్డ్ అయిన ఉద్యోగులను తొలగించి నిరుద్యోగులకు భర్తీ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఇవాళ ఉద్యోగ పదవి విరమణ చెందినటువంటి వాళ్ళతోనే ప్రభుత్వం నడిపి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగుల జీవితాలకు చెలగాట మాడింది ఆనాడు బీఆర్ఎస్ పాలకులు. నేను అంటా ఉన్నాను, మొదటగా ఇవాళ కేటీఆర్ తెలంగాణలో కేటీఆర్ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కేటీఆర్ గారడి మాటలకు, మోసపూరితమైన మాటలకు తెలంగాణ యువత ప్రభావాలకు గురి కావద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. మీకు అర్థం అవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడన్నా కనిపిస్తే నిరుద్యోగులు కొట్టేటట్లు ఎక్కడెక్కడ అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 19,000 పోస్టులు, అట్లీస్ట్ 15,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయమంటే కేవలం 5,000 వేస్తాం, 6,000 వేస్తాం, ఎంట్రీని తాగండి, బాయిల దుంకండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిరుద్యోగులని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనా? గతంలో మీరు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇదే నిరుద్యోగుల కోసం ఫైట్ చేసినగా. తెలంగాణ యువతకు అండగా బాసటగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిరుద్యోగుల యొక్క విజ్ఞప్తిని, న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది కాబట్టి 7,423 పోస్టులని భర్తీ చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ని ఇవి ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ అయినాయి కాబట్టి చేసింది. మరికొన్ని రోజులలో కూడా ప్రతి ఖాళీలను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి తెలంగాణ యువత బీఆర్ఎస్ నాయకుల మోసపూరితమైన మాటలకు, అబద్ధాలకు లోను కావాల్సిన అవసరం లేదు. కొంతమంది బీఆర్ఎస్ తో అంటగాగినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ కాని నిరుద్యోగులే ఈరోజు తెలంగాణ యువతను రెచ్చగొడతా ఉన్నారు. అసలైన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు, వివిధ లైబ్రరీలో చదువుకుంటున్న నిరుద్యోగులు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పాలన పైన పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ పాలన నడుస్తా ఉంది. దాకరని ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇదే నిరుద్యోగులు మీకోసం బస్ యాత్ర చేపెట్టారు, ఇదే నిరుద్యోగులు మీ వెంట నడిచిండ్రు, ఇదే నిరుద్యోగులు అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, మీ ఎంబడి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడేమో నిరుద్యోగులు మంచి వాళ్ళు అయిపోయినారు, ఇప్పుడేమో పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ తొత్తులు వాళ్ళకు ప్రిఫరెన్స్ రాదు, చదివే రాదు అని ఎట్లా అంటారన్న? అంటే 10 ఏళ్లలో చేయలేని కార్యక్రమాలు, 10 ఏళ్ళలో చేయలేని భర్తీ, ఉద్యోగాల భర్తీ 2.5 ఏళ్లలో జరిగింది కదా.
కాబట్టి 10 ఏళ్లలో మీరు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ యువతను నీళ్లు నిధులు నియామకాలను పూర్తిగా తప్పుదారి పట్టించారు కదా. మీ కుటుంబ పాలన కోసం తెలంగాణ యువతను బలిపశువు చేశారు కదా. కాబట్టి ఉద్యోగాల నియామకాలలో ఈ ప్రభుత్వం పారదర్శకత ఉంది. ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో ప్రతి ఖాళీల పట్ల ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి మోసపూరితమైన సభలు పెట్టినా, ఇవాళ గారడి మాటలు చెప్పినా తెలంగాణ యువత నమ్మదని మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ యువత కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యువతకు ప్రైవేటు ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఇవాళ ఉద్యోగాలను సృష్టించి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేది ఒక ప్రభుత్వ యొక్క ఆలోచన. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం కానీ, ఇవాళ ప్రైవేట్ రంగాలలో, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాల ఇవాళ క్రియేటివిటీ ఎక్కడ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ సాంకేతిక రంగాలు కావచ్చు, ఇండస్ట్రియల్ రంగాలు కావచ్చు, సాంకేతిక రంగాలు కావచ్చు, ఇవాళ ఫార్మా రంగాలని కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి స్థానిక ఉండే తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతోనే ఇవాళ విదేశీ పెట్టుబడులు మరి తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి బీఆర్ఎస్ నాయకుల మోసపూరితమైన మాటలకు, గారడి విద్యకు తెలంగాణ యువత నమ్మదు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కేటీఆర్ పొర్లు దండాలు పెట్టినా కూడా మరొకసారి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నమ్మాలంటారా నిరుద్యోగులు? 100కు 100% నమ్మాలి. ఆ విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము పెంచగలిగినాం, విశ్వాసాన్ని పెంచగలిగినాం. తెలంగాణ యువతకు ఆ యొక్క నమ్మకం, విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. భవిష్యత్తులో రానున్న రోజులలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ చేస్తాం. ప్రైవేట్ రంగాలలో, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఇవాళ డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాల కల్పన ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దయచేసి ఇలాంటి కేటీఆర్లు 100 మంది కేటీఆర్లు ఇవాళ అబద్ధాలు చెప్పినా కూడా తెలంగాణ యువత నమ్మదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మొదటగా బీఆర్ఎస్ హయాంలో కలత చెంది ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ ప్రేరేపిత మాటలతోనే, ఆంకారపూరితమైన మాటలతోనే తెలంగాణ యువత అనేక ఉన్నటువంటి ఆత్మహత్యలకు బలి అయిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ వీడియో కాల్ చేసి విషం దాగి చచ్చిపోతే ఆనాడు దానికి కారకుడు కేటీఆర్ కాదా, బీఆర్ఎస్ పాలకులు కాదా? ఇవాళ ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ కథ అని ఇవాళ ఇదే కేటీఆర్ ఏసీపీ గారిని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అవహేళన చేసింది కేటీఆర్ కాదా? మురళీ ముదిరాజు ఉస్మానియా యూనివర్సిటీలో చనిపోతే ఇవాళ రాత్రి 2 గంటలకు ఇవాళ 2000 మంది పోలీసులతో దాడి చేపించి ఇవాళ డెడ్ బాడీని తీసుకుపోయింది మీరు కాదా అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి చావుకు, ప్రతి నిరుద్యోగ యువత యొక్క కలత చెందిన బలర్మణానికి, యువత యొక్క ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించి ఆత్మహత్యకు ప్రేరేపితమైనటువంటి మీ మాటలకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా తెలంగాణ యువతకు ఇవాళ మొదటిగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ యువత గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికత లేదు. ఇవాళ 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష పెట్టలేని చేతగాని దద్దమ్మలు ఇవాళ పరీక్షల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే మీకు ఎక్కడిది నిజాయితీ అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణ యువత కేటీఆర్ యొక్క తప్పు తడకల్ని, తప్పుడు విధానాలని, మోసపూరితమైన ఈ మాటలను తిప్పికొట్టాలని తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇదే యువతతోని, ఇదే లక్షలాది మంది యువతతోని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక భారీ సభను కూడా మేము పెట్టబోతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ యువత మద్దతుతోని, రైతుల మద్దతుతోని, మహిళల మద్దతుతోని అఖండ విజయాన్ని సాధించి మళ్ళీ ఒకసారి 2028లో ప్రజా పాలనను తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తామని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.